పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నదీ వేంచేయుమా. అవును, రేపటి దినం దివ్యవాక్య కేంద్రం ముత్తంగిలో మనమందరం కలిసి యేసు ప్రభు పవిత్ర హృదయ పండుగను కొనియాడుతున్నటువంటి శుభదినమున చివరి రోజు ప్రార్థనగా మనము సిద్ధపాఠ దినమును ఏర్పాటు చేసుకుంటూ శనివారం అమ్మ మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రత్యేక దీవెనలు కలగాలని మనము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. రండి, మనమందరం కలిసి అమ్మ మరియ తల్లి ద్వారా యేసు హృదయం దగ్గరికి చేరి ప్రార్థన చేద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మరియ తల్లి నిష్కళంకమైన హృదయ పండుగను కొనియాడుతున్నాం. నిన్నటి రోజు తనయుడు యేసు ప్రభు పవిత్ర హృదయ పండుగను కొనియాడాం. ఈరోజు యేసు ప్రభు తల్లి ద్వారా యేసు దగ్గరికి వెళ్ళి పరలోక తండ్రి దగ్గర కరుణ కోసం ప్రార్థన చేసే గొప్ప దినం. ఈరోజు మీ అందరికీ మరియ తల్లి నిష్కళంకమైన హృదయ పండుగ స్తోత్రములు కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు స్పాన్సర్ చేసే కుటుంబాలు ఆరోగ్య మేరీ వెంటిలేటర్ నుండి త్వరగా బయటకు వచ్చినట్లుగా, బ్లడ్ క్లాట్స్ అన్నీ కరిగిపోయినట్లుగా, ఆమె స్పృహలోనికి వచ్చినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పాత స్వామి విమల కుమారుల చిన్న కుమారుడు రాజీవ్ కంపెనీ సెక్రటరీ కోర్స్ పాస్ అయినందుకు కృతజ్ఞతగా, మేరీ రేష్మా యొక్క వివాహం ఘనంగా జరిగినందుకు, గగన సింధుకు మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, బానోదయ్ రాజీవుల మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినట్లుగా, హృతికి మంచి ఉద్యోగం, మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ కుటుంబం కృతజ్ఞతగా సంతాన వరం కొరకు, రోజు కుటుంబంలో యవనస్తులందరికీ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు, ప్రత్యేకంగా డారతి రోజు, వసంత రోజు, సిల్వెస్టర్ రోజు మరియు అమలనాథన్ రోజు మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు యేసు ప్రభు తల్లి మరియ తల్లి యొక్క నిష్కళంకమైన హృదయం ద్వారా యేసు హృదయం దానికి చేరి పరలోక తండ్రి దగ్గర కరుణ కోసం, అందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంసు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 63:1 నీడు లేక ఎండి మాడి ఉన్న నేల వలె నా ఆత్మయు నీ కొరకు దప్పిక గొనుచున్నది. Psalm 63:1 Like the dry weary land looking for water, once again I am thirsty for you, O holy heart of Jesus. యేసుని పవిత్ర హృదయం నుండి వెలువడినటువంటి జీవరక్తం, జీవజలం మనలో ప్రవహించి ఒకవైపు మనలను కడిగి ఇంకొకవైపు ఆత్మతో నింపే పాట ఈరోజు మనం పాడబోతూ ఉన్నాం. మొదటి గుర్తులో నిర్గమకాండం 17:6 నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము, వీరందరూ తాగుటకు రాతి నుండి నీరు పుట్టును అని అనెను. ఇశ్రాయేలులు పెద్దలు చూచుచుండగా మోషే దేవుడు చెప్పినట్లే చేశాను, నీళ్లు పుట్టెను అని ప్రభు ఈ వాగ్దానం చేసిన ప్రకారమే జరిగింది. ప్రభు బిడ్డలారా, ప్రభు ఆజ్ఞాపించినట్టు మనం చేసేటప్పుడు అద్భుత కార్యములు ప్రభు చేస్తాడు. యోహాను సువార్తల 2వ అధ్యాయంలో ఆయన చెప్పినట్టు చేయండి అని మరియ తల్లి నేర్పించింది. ఈరోజు శనివారం ఆయన చేశాడు. ప్రభు చెప్పినట్టు రాతిని దేవుడు 2గా చీల్చి అక్కడ నుండి నీళ్లు రప్పించి వాళ్ళ దాహంని తీర్చాడు. దేవా, నా హృదయం అనే బండ నుండి జీవజలము ప్రవహించినట్టు చేయము, నాకు మాంసపు గుండెను దయచేయము దేవా అని ఈ పాట ద్వారా పాడుదామా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎడారిలో బండ నుండి నీరునిచ్చిన ప్రభువా, నా హృదయ బండ నుండి జీవజలము ప్రవహింపనచ్చు చెయ్యము దేవా అని ఈ పాటలో పాడి ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. లార్డ్, ఫ్రమ్ ద డెసర్ట్, ఫ్రమ్ ద రాక్ యూ మేడ్ వాటర్ టు కమ్ అవుట్. మై హార్ట్ ఈస్ లైక్ ఎ స్టోనీ హార్ట్, మేక్ రివర్ ఫ్లో అవుట్ ఆఫ్ ఇట్. పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. ఎండిపోయిన నేలవలే వేచి ఉన్నాను నీ కోసమే. ఎండిపోయిన నేలవలే వేచి ఉన్నాను నీ కోసమే. ఎడారి నుండి బండ నుండి నీరు ఇచ్చిన దేవా, ఎడారి జీవితంలో ఫలింప చేయమని ప్రార్థన. ఎడారిలో బండ నుండి నీరును ఇచ్చిన ప్రభు నీవు. ఎడారిలో బండ నుండి నీరును ఇచ్చిన ప్రభు నీవు. నా హృదయ బండ నుండి, నా హృదయ బండ నుండి జీవజలము ప్రవహింపచేయుము, జీవజలము ప్రవహింపచేయుము. పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా.
నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆకలితో అలమాడిన ప్రజలకు మన్నను ప్రభు పరలోకం నుండి కురిపించి దీవించాడు. దేవుడు అనుకుంటే ఎడారిలో కూడా ఆకాశంను తెరచి భోజనం పెట్టగలుగుతాడని నిరూపించాడు. అందువలన మీ ఇంటిలో ఏ కొరతలు ఉన్నాయో ఆకాశంను విప్పి దేవుడు ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని, అప్పు సమస్యలను తొలగించాలని ఆకాశమును తెరచి మీ ఇంటిలో ఎలాంటి ఆశీర్వాద జల్లులు దేవుడు కురిపించాలని ఆశపడుతున్నారో అవన్నిటినీ ఈ గుర్తులో ప్రార్థించే గుర్తు మనం ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 8వ వచనంలో అప్పుడు యావే మోషేతో, ఇదిగో ఆకాశము నుండి వారికి మన్నా ఆహారమును కురిపించెను, ప్రతి దినము మన్నా వాళ్ళు భుజించిరి. ఎవ్రీ డే గాడ్ వుడ్ ప్రొవైడ్ దమ్ మన్నా ఫ్రమ్ హెవెన్. ఓ హెవెన్లీ మన్నా జీసస్, we thank you for coming as a bread of life for each one of us. జీవమునకు ఆహారముగా యేసు ప్రభు వచ్చాడు. అందుకే ఆ జీవాహారముగా తృంచి పంచాడు, రక్తాన్ని ప్రవహింపచేశాడు. ఇప్పుడు అది జీవనది వలె మన మీద యేసు హృదయం నుండి ప్రవహించే పండుగ రేపటి దిన ముత్తంగి కేంద్రంలో కొనియాడటానికి సిద్ధపడే వేళలో ఆకలితో అలమాడిన ప్రజలను మన్నతో జీవించినట్టు మా హృదయ ఆకలిని తీర్చుము దేవా అని మనం పాడబోతూ ఉన్నాం. Yes, Exodus 16:8, God provided manna every day from heaven. May the Lord quench all our thirst. Amen. And also satisfy all our hunger as we pray. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆకలితో అలమాడుతున్నావా, దాహముతో వేచి ఉన్నావా, నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు తన హృదయము నుండి నిన్ను దీవించునుగాక. ఆమేన్. పావన ఆత్మావేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. పావన ఆత్మావించేయుమా, పవిత్ర నది వించేయుమా. ఎండిపోయిన నేలవలే వేచి ఉన్నాము నీ కోసమే. ఎండిపోయిన నేలవలే వేచి
వేచియున్నాను నీ కోసమే. ఆకలితో అలమాడిన ప్రజల్ని మన్నాతో దీవించావు. ఆకలితో అలమాడిన ప్రజల్ని మన్నాతో దీవించావు. నా హృదయ ఆకలిని నా హృదయ ఆకలిని తీర్చరావా ప్రభుదేవా, తీర్చరావా ప్రభుదేవా. పావన ఆత్మావించేయుమా, పవిత్ర నదీ వెంచేయుమా. పావన ఆత్మావించేయమా, పవిత్ర నదీ వెంచేయమా. ఈ 7 రోజులు రేపటి దినం పండుగ కోసం మీరు దేనికోసం ఆకలితో వేచి ఉన్నారో ప్రభుతో ప్రార్థించి పొందుకోండి. ఈ గుర్తులో దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 3వ గుర్తులో మత్తయి సువార్త 6వ అధ్యాయం 20 నుంచి 21 వచనంలో నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయము ఉండును, కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము అని యేసు ప్రభు ప్రజల వైపు శిష్యుల వైపు చూసి పలికాడు. నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయము ఉండును. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. దావీదు తన జీవితంలో రాజ్యభవనంలో ఉన్న దైవ మందస్సం దగ్గర ఉండడమే, దేవుని సన్నిధిలో ఉండడమే తన జీవితంలో విలువైన ఐశ్వర్యం అని తెలుసుకున్నాడు. ఫిలిప్పీ 3:8లో పౌలు గారు అంత చెత్త నా జీవితంలో దేవునితో పోలిస్తే అని చెప్పగలిగాడు. అలాగే లోకం ఇచ్చే పదవులు, వెండి బంగారము ఇవన్నీ కూడా దేవునితో సాటిగా రాదు అని మనము దేవునితో ఈరోజు సత్సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి పాడబోతున్నాం. దేవా, నీ హృదయంని విప్పి హృదయం నుండి వెలువడే జీవరక్తం జీవజలమును నాకు ఇచ్చి కంప్లీట్గా నిన్ను రిక్తునిగా చేసుకున్నావు. నేను కూడా నా జీవితంలో నీవే ఆస్తి, నీవే సంపద అని నేను పాడబోతున్నాను. నీవు నాకు సంపదగా ఉన్నప్పుడు నాకు ఏ కొరతే ఉండదు ప్రభువా. మాథ్యూ చాప్టర్ 6:20 and 21, వేర్ యువర్ హార్ట్ ఈజ్ ట్రెజర్ ఈజ్ దేర్ యువర్ హార్ట్ విల్ బీ. లార్డ్, యు ఆర్ మై ట్రెజర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై వే, యు ఆర్ ద ట్రూత్, యు ఆర్ ద లైఫ్, అండ్ బికాస్ యు ఆర్ విత్ మీ we have great treasure. I will never lack anything. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా.
నదీవించేయుమా పావన ఆత్మావిం చేయమా పవిత్ర నదీవిం చేయమా ఎండిపోయిన నేలవలే వేచి ఉన్నాను నీ కోసమే ఎండిపోయిన నేలవలే వేచియున్నాను నీ కోసమే ఆస్తి ఉన్న చోట నా హృదయముండునని పలికితివే నా యేసు ఆస్తి ఉన్న చోట నీ హృదయముండునని పలికితివే నా యేసు నీవే నాకు సంపద నీవే నాకు సంపద హృదిలో నాకు నెమ్మది నీ హృదిలో నాకు నెమ్మది పావన ఆత్మావే చేయుమా పవిత్ర నదీవే చేయుమా పావన ఆత్మావిం చేయమా పవిత్ర నదీవిం చేయమా చేతులెత్తి దేవా నా హృదయం ఎప్పుడు నిన్నే సంపదగా మార్చుకొని నీలోనే నెమ్మదినిచ్చే రోజులను మా ఇంటిలో దయచేయమని ప్రార్థించుకున్నా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడో గుర్తయిన తర్వాత ప్రతిరోజు గుర్తించే 24/7 DMI గ్రూప్ మీ అందరికీ పండుగ స్తోత్రములు చెల్లిస్తున్నాను. రేపటి దినం మరొకసారి మనమందరం కలిసి శుక్రవారం ప్రపంచ స్థాయిలో తల్లి శ్రీ సభ కొనియాడింది. మన సెంటర్లో రేపు ప్రజలు వస్తున్నారు కావున వాళ్ళతో పాటు యేసు హృదయానికి మన కుటుంబాలను అర్పించబోతున్నాం. మరి ముఖ్యంగా మీరందరూ నా ఆధ్యాత్మిక కుటుంబం కావున 24/7 DMI గ్రూప్ మీ అందరూ కూడా నా కోసం, నేను మీకోసం, మనమందరం ప్రజల కోసం ప్రార్థించే ఆధ్యాత్మిక కుటుంబం. అందువలన మీ మీద యేసు క్రీస్తుని యొక్క కరుణ, కృప, వరప్రసాదములు హేరాళముగా దేవుడు ఈ పండుగ సందర్భంగా ఈ రోజుల్లో జరిగిన ప్రతిరోజు ప్రార్థన ద్వారా మీలో దేవుడు కురిపించునుగాక. ఆమేన్.
24/7 DMI group, I dedicate the coming decade to you because you belong to my spiritual family. You agreed to come together as 24/7 to get connected to the heart of Jesus. Your heart is getting connected, and so your heart will be consoled and comforted and receive all the blessings and peace and joy. మీ హృదయంలో నెమ్మది దొరకాలంటే 24/7 యేసు హృదయంతో మీ హృదయం కనెక్షన్లో ఉంటే అవన్నీ మీకు దొరుకుతుంది. ప్రభువే చెప్పాడు, నేను లోకం ఇవ్వలేని శాంతిని మీకు ఇస్తానని. అది మీకు లభించునుగాక. ఇప్పుడు మనము 4వ గుర్తులో కీర్తన 42:3 దివారాత్రములు నా కన్నీలే నాకు ఆహారమైనవి, నీ దేవుడు ఏది అని నిరంతరము శత్రువులు నన్ను అడుగుచున్నారు. Psalm 42:3 Day and night my tears become my food and my joy is taken away because enemies are questioning me, where is your God? That is the experience of the psalmist. కీర్తనకారుని యొక్క అనుభవం. అది పాటగా పాడి పాడి స్తుతించి గెలిచాడు. అలాగే మనం కూడా ప్రతిరోజు పాటగా మార్చుకుని వాక్యాన్ని పాడి గెలవటానికే ఈ రోజు. ఇదిగో ఈ విధంగా దేవుడు మన ప్రార్థన వినబోతున్నాడు. కన్నీలే నాకు ఆహారమై బాధతో నీ హృది చేరానయ్యా, భారమును తొలగించి విశ్రాంతిని దయచేయ నా హృదిలో రావయ్యా అని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎస్ లార్డ్, ఐ ఆఫర్ మై టీయర్స్, మై వరీస్, మై ట్రబుల్, మై పెయిన్స్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ట్రబులింగ్ మై హార్ట్ టు యువర్ హార్ట్. బ్లెస్ మీ, గ్రాంట్ మీ పీస్ లార్డ్. ఆమేన్. పావన ఆత్మావే చేయుమా, పవిత్ర నదీవే చేయుమా. పావన ఆత్మావే చేయుమా, పవిత్ర నదీవే చేయుమా. ఎండిపోయిన నేలవలే వేచి ఉన్నాను నీ కోసమే. ఎండిపోయిన నేలవలే వేచి ఉన్నాను నీ కోసమే. కన్నీలే నాకు ఆహారమై బాధతో నీ హృది చేరానయ్యా. కన్నీలే నాకు ఆహారమై బాధతో నీ హృది చేరానయ్యా. భారమును తొలగించి విశ్రాంతిని, భారమును తొలగించి విశ్రాంతిని దయచేయరావా నా హృదిలో, దయచేయరావా నా హృదిలో. పావన ఆత్మావే చేయుమా, పవిత్ర నదీవే చేయుమా. పావన ఆత్మావే చేయుమా, పవిత్ర నదీవే చేయుమా. కన్నీటిని తొలగించి భారమును తొలగించి విశ్రాంతినిచ్చే ఆ హృదయం దగ్గర చేరి ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భారముతో ఉన్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం యేసు హృదయ పండుగ కోసం ముత్తంగికి వస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ లో ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు పూజ ఉద్దేశముల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను 3 గంటల ప్రార్థన స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు సింగారంలో జరిగినటువంటి పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రత్యేకంగా వాలంటీర్స్ అందరి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రశాంత్ కుటుంబ సభ్యులందరి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ కేంద్రంలో పనిచేస్తున్న బిడ్డలందరి మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజుల్లో వైరస్ గురి అయి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ మీదను దయ చూపండి. పరిశుద్ధుడను నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శనివారం ఈరోజు, రేపటి దినం ఆదివారం అమ్మ మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన కోసం ప్రార్థించండి. ఆమె నిష్కళంకమైన హృదయం కలిగిన తల్లి, ఆమె తనయుడు యేసు ప్రభు పరిశుద్ధమైన హృదయం కలిగినటువంటి వ్యక్తి. 2 హృదయాలు కలిసే గొప్ప దినములే రేపటి దినం. ప్రార్థించుకుంటూ రండి, విన్నపములతో రండి. అందరినీ నీ దరికి చేరుస్తున్నానని ప్రజలను కూడా యేసు హృదయం దగ్గరికి తీసుకురండి. మీ కుటుంబ పేర్లన్నీ రాసి పెట్టుకోండి. ఒక్క పేరు కూడా మిస్ కాకూడదు. ఒకళ్ళు బ్రతికి ఉంటే వాళ్ళ పేర్లన్నీ రాసి దేవునికి అర్పించి దీర్ఘాయుసును దయచేయమని ప్రార్థించండి. మీ ఇంటిలో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ ఆత్మలకు విశ్రాంతిని దయచేయు. ఆ జీవనది వారి మీదకి ప్రవహించాలని ప్రభుని ప్రార్థించండి. అలాగే రేపటి దినం ఉదయం 10 గంటలలో పాల్గొంటున్న వాళ్ళు 10 గంటలైన తర్వాత ప్రదక్షిణలో పాల్గొని యేసు హృదయానికి సమర్పించే కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రతి ఒక్క దానిలో పాల్గొంటూ అక్కడి నుంచి డొనేషన్ పంపించి ఎంతోమంది ఆదుకుంటున్నారు. వాళ్ళందరి కుటుంబాలను దేవుని హృదయానికి అర్పించుకుందాం. ఎంతమంది ఫోన్లో ఇదిగో ఫాదర్ గారికి చెప్పండి, ఈ మెసేజ్ చెప్పండి, ఈ ప్రార్థన చెప్పండి, ఫాదర్ గారితో మాట్లాడారంటున్నారో. మరి మీకు తెలుసు ఎన్ని పనుల మధ్యలో అలా మాట్లాడలేమని నేను చెప్పాను. కావున మరి వాళ్ళే మీకు సమాధానం చెప్తున్నారు. అర్థం చేసుకొని అన్ని ప్రార్థనకు మేము లోబడి ప్రత్యేక రుణపడి ప్రార్థన చేస్తున్నామని గుర్తించుకోండి. అందరి కోసం ఈ గుర్తును అర్పించబోతున్నాను. ఈ గుర్తులో నీ హృదయం నుండి వెలువడే రక్త నీటితో మా పాపములను కడుగుము దేవా అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఏదో పాపదోషములు ఉన్నాయి. ప్రతి మానవుడిలో ఉంటుంది. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. వాక్యం బోధిస్తున్న వ్యక్తులు అయోగ్యులు, మీరు కూడా నీతిమంతులు కాదు. అందువలన అందరినీ దేవుడు కడగాలని యేసు హృదయం దగ్గర మనం వచ్చి కడుగుకొన ప్రార్థన చేయబోతున్నాం. కడిగిన తర్వాత ఆత్మతో నింపి జీవనది వలె మనల్ని మారుస్తాడు. ఈ విషయాన్ని యోహాను 19:34 మీరు చూడవచ్చు. రక్తం జీవనది. యెహెజ్కేలు 47వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆ ఏటి ఒడ్డునపై అన్ని రకముల పండ్లు చెట్టు పెరుగును, వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు నీరు వానికి నీరు అందించును, కనుక అవి ప్రతి నెల పండు కాయును. వాని పండ్లు ఆహారమును కాకులు తమ జీవితంలో ఔషధముగా ఉపయోగపడును. ఇవన్నీ మీ జీవితంలో యేసు హృదయం నుండి ప్రవహించాలని ప్రార్థించుకున్నా. లార్డ్, we offer and consecrate all the families, especially the people who support Divine Word Center Muttagi through donations, through online donations, personal donations, Divine Word family members and so many people like that. యేసు హృదయానికి నిష్కళంకమైన హృదయం దగ్గరికి వెళ్ళి మరియ తల్లి ద్వారా పాడుదాం, స్తుతిద్దాం, చివరి ప్రార్థన చేసుకుందాం. పావన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అమ్మ మరియ తల్లిని ఆవరించినట్టు మమ్మలను కూడా ఆవరించుము అని ప్రార్థన చేద్దాం. యేసు రక్తమానను కడుగుము. యేసుని జీవజలమ ఆత్మమై మారి నన్ను, నా కుటుంబాన్ని అభిషేకించు. పావన ఆత్మావే చేయుమా,
పవిత్ర నది వేంచేయుమా పావన ఆత్మా వేంచేయుమా పవిత్ర నది వేంచేయుమా ఎండిపోయిన నేలవలే వేచి ఉన్నాను నీ కోసమే ఎండిపోయిన నేలవలే వేచియున్నాము నీ కోసమే నీ హృది నుండి వెలువడే రక్త నీటితో మా పాపాలను కడుగుము యేసు హృదయమా నీ హృది నుండి వెలువడే రక్త నీటితో మా పాపాలను కడుగుము యేసు హృదయమా దేవాలయం నుండి ప్రవహించే దేవాలయం నుండి ప్రవహించే నది వలె నన్ను మార్చు యేసయ్యా నది వలె నన్ను మార్చు యేసయ్యా పావన ఆత్మా వేంచేయుమా పవిత్ర నది వేంచేయుమా పావన ఆత్మా వేంచేయుమా పవిత్ర నది వేంచేయుమా 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 యేసుని పవిత్ర హృదయమా యేసుని పవిత్ర హృదయమా నీ రక్త నీటిలో మమ్ము ముంచుమయ్యా నీ రక్త నీటిలో మమ్ము ముంచుమయ్యా పావన ఆత్మా వేంచేయుమా పవిత్ర నది వేంచేయుమా పావన ఆత్మా వేంచేయుమా పవిత్ర నది వేంచేయుమా ఈ 7 రోజులు కూడా కంటిన్యూస్గా 3 గంటల ప్రార్థనలు యేసు హృదయని గుర్తించుకున్నాం. రేపటి దినం ఇక్కడ పండుగ జరుగుతుంది. రండి, దేవుని దీవెనలు పొందండి. మీ విన్నపములన్నిటిని దేవుడు ఆలకించునుగాక. స్వస్థతలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. యేసుక్రీస్తు మీ కుటుంబం మొత్తాన్ని అర్పించగా భద్రంగా కాపాడునుగాక. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను
సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకము నుండి దిగివచ్చి ఈ స్థలంలో నిలబడుతూ హృదయాన్ని చూపించి ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని పలికిన యేసు ప్రభు, మీ భారమును తొలగించి, మీ వేదనను తొలగించి, మీ అప్పు సమస్యలను తొలగించి, మీ అవమానమును తొలగించి, మీ వ్యాధులను తొలగించి, మీకు పరిపూర్ణ ఐశ్వర్యం కలిగించి, ఇతరులకు ఇచ్చే వ్యక్తులుగా మిమ్మల్ని దీవించి కాపాడాలని తల వంచి ప్రార్థించండి. లార్డ్ జీసస్ క్రైస్ట్, as we bow down before you, as you show your heart full of love, compassion, moved with compassion, bless us today as we bow down before you. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి మీ కుటుంబాలను యేసు హృదయానికి అర్పించే పండుగ జరపబోతుండగా కుటుంబాలను భద్రంగా కాచి కాపాడునుగాక. Blessing of the Almighty God, Father, Son and the Holy Ghost come upon you and remain with you forever and ever. Amen. పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది జీవనది యేసు నుండి ప్రవహించిన ఓ జీవనది మాలో మా కుటుంబంలో ప్రవహించు.